మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఒక టాప్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయాలనుకుంటున్నారా? ఎలాంటి గేట్ స్కోర్ లేకుండా ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా ఐఐటీలో జాబ్ సాధించే సూపర్ ఛాన్స్ వచ్చేసిందండి. అవునండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి అయితే మాత్రం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్గా సెలెక్ట్ చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీ రూమ్ నుండే ఆన్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ అయితే మాత్రం చాలండి. ఇందులో ఇంకొక గొప్ప విశేషం ఉన్నది, అది మీకు వీడియోలో ముందుగా చెప్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా ఈమెయిల్ ద్వారానే మాత్రమే అప్లై చేయాలనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. రీసెర్చ్ అసోసియేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రీసెర్చ్ అసోసియేట్స్ కోసం ఈ పొజిషన్స్ని అయితే వాళ్ళు విడుదల చేశారు ఆపర్చునిటీస్ నుంచి. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై 2026 వరకు ఉంటుంది. అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ ప్రారంభం అయిపోయిందండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకుంటే రీసెర్చ్ అసోసియేట్, మొత్తంగా 4 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ టాపిక్ వచ్చేసి డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఎక్స్ప్లెయినబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్లో కావాల్సిన వారు. ఇక కన్సాలిడేటెడ్ పే అయితే 25,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. దీని యొక్క అపాయింట్మెంట్ టెన్యూర్ అయితే ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్గా 11 months ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ అనేది కూడా జరుగుతుంది డిపెండింగ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ పట్టేసి. ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ద ఆర్ఏ పొజిషన్ కెన్ బి కన్వర్టెడ్ టు ఎంటెక్ కానీ పిహెచ్డి ఆన్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. అంటే వారు 6 నెలల తర్వాత 1 year టైంలో ఈ పొజిషన్ని ఎంటెక్ అండ్ పిహెచ్డి చేసేటటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది, సబ్జెక్ట్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద. ఇక ఇటువంటి అవకాశం మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకుండా మంచి అవకాశం అండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండ్ ఈసీఈ చేసిన వారు అట్లీస్ట్ 70% మార్క్స్ తోటి అయితే పాస్ అయి ఉండాలి. ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్, రైటింగ్ అండ్ టెక్నికల్ కమ్యూనికేషన్స్లో ఉండాలి. ఇంకా డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కంప్లీటెడ్ కోర్స్ వర్క్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్లో ఉన్నటువంటి వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే పైథాన్ కానీ, పైటార్చ్ అండ్ టెన్సర్ ఫ్లోలో వచ్చే ప్రోగ్రామింగ్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ పబ్లికేషన్స్ ఇన్ రిలవెంట్ కాన్ఫరెన్స్ జనరల్స్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ ప్రిఫరెన్స్ అనేది వారికి ఇస్తుంది. ఏజ్ చూసుకుంటే 30 years కంటే ఎక్కువ ఉండకూడదు. 31 జూలై 2026 వరకు కట్ ఆఫ్ చేస్తారు. ఇక క్యాండిడేట్స్ ఏవైతే కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే పంపించాలో కేవలం ఒక ఈమెయిల్ ఐడికి మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అవి ఏంటంటే చూసుకుంటే లేటెస్ట్ CV అండి, మీ యొక్క రిజ్యూమే మొత్తం తయారు చేసి మీ ప్రోగ్రామ్స్, తర్వాత అకాడమిక్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్, పబ్లికేషన్ లిస్ట్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని రిజ్యూమ్లో అప్లోడ్ పెట్టుకోవాలి. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్, ట్రాన్స్క్రిప్ట్స్ విత్ క్లియర్ మెన్షన్ ఆఫ్ డిసిప్లిన్, పర్సంటేజ్ మార్క్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ స్టేటింగ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ టాపిక్స్లో ఒక స్టేట్మెంట్ లాంటిది క్రియేట్ చేసి పంపించాల్సి. ఇదైతే ఆప్షనల్గా అడుగుతున్నా. దాని తర్వాత ఒక ఆప్షనల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం పంపించండి. ఇక్కడ వారు ఇచ్చిన వినీత్ nb@csiith.ac.in ఈమెయిల్ మాత్రం చేయాలి. సబ్జెక్ట్ లైన్ మాత్రం వచ్చేసి May 2026 అప్లికేషన్ ఫర్ RINCSE/A అనే సబ్జెక్ట్ లైన్ తోటి, ట్యాగ్ తోటే మీరు పంపించాల్సి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్స్ అనేది రివ్యూ అవుతుంది ఆన్గోయింగ్ బేసిస్లో. 31 జూలై 2026 వరకు వారు రివ్యూ చేస్తుంటారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇంటిమేషన్ అనేది పంపించడం జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది సెలక్షన్ కమిటీతో నుంచి. మీరు ఇంటి దగ్గర కూర్చొని మీరు ఆన్లైన్లో ఇంటర్వ్యూని మాత్రం ఫేస్ చేసుకోవచ్చు. ఇక జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే ద క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ మాత్రం వారి యొక్క సర్టిఫికేట్లు, టెస్టిమోనియల్స్ అవన్నీ కూడా మీరు చూపించాల్సి వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు మీ యొక్క డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించాలి. దాంతోపాటు ప్రూఫ్ ఆఫ్ ఏజ్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. ఇక పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రఫీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సైన్ చేసినటువంటి ఇవన్నీ కూడా ఐఐటికి సంబంధించిన, హైదరాబాద్ సంబంధించిన వారికి రికార్డ్స్ కోసం పంపించాల్సి ఉంటుంది. ఇక
ఇంకా అబౌట్ ది వర్క్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ వారు లింక్ ఇచ్చారండి. అది లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు లింక్లో ఓపెన్ అయిపోతుంది. ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి, రోల్ అనేది తెలుస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ వినీత్ ఎన్ బాలసుబ్రహ్మణ్యన్, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అండ్ సంగారెడ్డి టిఎస్ ఇండియా. ఇక ఎవరైతే ఆపర్చునిటీ ఉన్నారో వారు మాత్రం మిస్ చేసుకోకుండా ఈ పొజిషన్స్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకో మంచి విషయం చెప్పినట్టుగా మీకైతే పర్ఫార్మెన్స్ బాగుంటే మాత్రం మీరు ఎంటెక్ కానీ పిహెచ్డి చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవారు మాత్రం ఈ ఆపర్చునిటీ మాత్రం అస్సలే మిస్ చేసుకోకండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ విషయాన్ని మాత్రం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే అప్లై చేశారో వారు కామెంట్ సెక్షన్లో అప్లోడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.